జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ధర్నా చేసిన ప్రభుత్వ టీచర్ కుటుంబంతో సహా వచ్చి మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి సుమారు 2-3 గంటల పాటు ధర్నా చేశారు. తమకు సంబంధించిన స్థలంలో మేము షట్టర్లు కట్టుకుంటే ఎవరో కొందరు ఫిర్యాదు చేస్తే వాటికి తాళాలు వేశారు అని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులమైన మేము మున్సిపల్ కమిషనర్ కాళ్ళ వేళ్ళ పడి అడుక్కుంటున్నాం, మా స్థలం మాకు ఇప్పియండి అని చెప్పేసి వేడుకున్నారు. ఒక జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తమ స్థలం మొత్తం పోయిందని, మిగిలిన కొద్దిపాటి స్థలంలో తాము షట్టర్లు నిర్మించుకున్నామని అన్నారు. ఆల్రెడీ మేము ట్యాక్సులు కడుతున్నాము, ట్యాక్సులు కడుతున్న భవనానికి కూడా మళ్ళీ పర్మిషన్లు ఎందుకు తీసుకోవాలి అని అన్నారు. ఒకవేళ పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తే తప్పకుండా తీసుకుంటామని, కానీ ఎవరో చేసిన ఫిర్యాదుకు మమ్మల్ని వేధించడం కరెక్ట్ కాదని వాపోయారు. ముసలి ముతక కలిపి మొత్తం 15 నుంచి 20 మంది దాకా కుటుంబ సభ్యులు వచ్చి మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి కాళ్ళ వేళ్ళ పడి మోకాళ్ళ మీద నిల్చొని మరి అభ్యర్థించారు. ఆ సంగతి ఏందో మీరే చూసేయండి. మీరు గవర్నమెంట్ పరంగా ఏదైనా మీరు చర్య తీసుకోవాలనుకుంటే అందరికీ అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా తొలగిస్తే అది ఒక పద్ధతి అంటారు, న్యాయం అంటారు. వీళ్ళని ప్రత్యేకంగా వీళ్ళ గృహం మీద ఎందుకు దృష్టి సారించారు? ఏ ఇంటికి కూడా ఆ రోడ్ మీద ఉన్న ఏ ఇంటికి కూడా పర్మిషన్లు లేవు. ఎందుకోసం లేవు? ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏళ్ల నుంచి దాదాపు 100 years నుంచి 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల నుంచి ఉన్నారు. అక్కడ ఉన్న ఇల్లంతా ఊరిపోయిన తర్వాత కాబూర్తి స్థలం దొరికింది. ఆడ ఏదో వాళ్ళ బతుకుదేరమని కాదు, వాళ్ళ తాత ముత్తాతలకు సెంటిమెంట్ అది. దాన్ని ఎట్లా ఓడగొట్టుకుంటారు వాళ్ళు? అది ఇంతైనా సాఫ్ట్ కార్నర్ ఉండాలి కదా. ఇప్పుడు సిఇఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంది? మరి ఆయన ఒక ఆఫీసర్, ఆయన ఎంక్వైరీకి వచ్చిండు. ఆయన రిపోర్ట్ ఏంది? ఈయన కొత్త ఆఫీసర్ ఏమైనా ఆలోచన ఉందా లేదా? ఆయన పుట్టిగానే పోయి తాళాలు వేసేయండి. ఈయన ఆఫీసర్ని ఎందుకు వేసింది ఎంక్వైరీగా? ఎంక్వైరీ ఆఫీసర్కి వచ్చింది, ఆయన రిపోర్ట్ తీసుకొని పోయాడు. ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా చర్య తీసుకోవాలి. మరి ఈ మధ్యలో ఈయనెవరు? ఇప్పుడు ఈయనకు సంబంధం లేదు. మరి ఈయన లేదు, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు? ఏంటి ఆయన డెసిగ్నేషన్ ఏంటి? అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ. ఎన్ని రోజులు ఆయన ఇక్కడ వచ్చి? 1 year అయిందా? అంత చూసిన తర్వాత కూడా మీ రికార్డులో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు కూడా వండమన్నా దేనికి ఏం తెలియదు. ఇప్పుడు అది ల్యాండ్ అయితే వీళ్ళది క్లియర్ డాక్యుమెంట్ ఉంది, 2023 డాక్యుమెంట్. 23 21 వస్తాం. ఒక్క నిమిషం ప్లాన్ చూపిస్తాం. కోర్టుల కేసు వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. అంతవరకు మీరెందుకు సార్? మళ్ళా మీరెందుకు ఇన్వాల్వ్ అవుతుండ్రు? కోర్టు కేసు నడుస్తుంటే సార్ మీ పేరు మీద ఇల్లు ఉంటే కనుక మీరు కాదు పని కూడా తాళం వేసుకొని పోమన్నాడు. మా పేరు మీద ఉన్నాయి కాబట్టి మా పేరు మీద ఉన్న తాళం మేము ఎట్లా ఇస్తాం చెప్పండి సార్. మా బిడ్డలు చదువుతారు, మా బిడ్డలు కమిషనర్ అవుతారు. రేపటి నాడు నీ నల్గొండకు వచ్చి నీ ఇల్లు కూలగొట్టినప్పుడు చూడు నీ ఆవేదన ఎట్లుంటుందో.
ఎట్లుంటుందో సార్ ఇల్లు మేము ఆ నిమిషం వచ్చేసినాం సార్ ఇల్లు వాళ్ళకి తెలుసా సార్ బాధ ఆయన వచ్చి వాళ్ళకి కొనుక్కున్నాడు ఆయన రమ్మనేది వహీద్ని నేను నాకు కూడా తెలుసు సార్ సిస్టమ్ కింద నుంచి మీరు చెప్తేనే కలెక్టర్ మేడం ప్రతి ఒక్కటి నేది నేను కూడా సిస్టమ్ లోనే ఉన్నాను కదా మీకు అంటే అడిషనల్ కలెక్టర్ ఫోన్ చేసి ఏపీ టైటస్ ఏపీ మోసెస్ వాళ్ళది ఇల్లు కూలగొట్టుందని చెప్పిండ్రా. హలో కార్తిక్ ఒక్కసారి సార్ ఫోన్ ఉందా వీడియో కాల్ పెట్టండి సార్ పర్లేదు ఏం కార్తిక్ లేకపోతే ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు చాంబర్ లో కూర్చున్నారు మీడియా వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఏంటంటే లాక్ తీయమంటున్నారు. లాగుగా సార్ ఫస్ట్ లీగల్ గా చెప్పండి మేము బలవంతా లాక్ తీయమంటే ప్లేస్ వాళ్ళని చెప్పండి మీరు ఫస్ట్ అది నా ఇంటికి వచ్చి ఎట్లా తాళం వేసిండ్రో చెప్పండి నాకు అంతే. ఒక్కసారి సార్ మేము ఇల్లీగల్